సెకండ్ ఇయర్లో కొంచెం స్టెబిలిటీ వచ్చింది, కాన్ఫిడెన్స్ వచ్చింది, కొన్ని రిసోర్సెస్ అయినా అదే చదవాలి. ఇంకా ఆ సెకండ్ ఇయర్లో నేను ఏం చేసినా అది ఇంకా థర్డ్ ఇయర్లో నాకు అదే మూవ్ ఆన్ అయినా మేము. అంటే దాన్నే మళ్ళీ మల్టిపుల్గా చదువుకొని టాపర్స్ నోట్స్ని వాడుకొని కొంచెం వాల్యూ అడిషన్ చేసుకొని, సో ఇట్ ఆల్ వెంట్ విత్ దట్ కాన్ఫిడెన్స్ దట్ ఐ గెయిన్డ్ డ్యూరింగ్ సెకండ్ అటెంప్ట్. కానీ మీకు ప్లాన్ బి ఉండిందా స్టార్టింగ్ నుంచి? ఇది కాకపోతే యూపీఎస్సీ అవ్వకపోతే ప్లాన్ బి అనేది ఉండిందా లేదా? ప్లాన్ బి మ్యామ్ ఫస్ట్ లేకుండే, ఫస్ట్ చేస్తా ఇదే చేయొచ్చు అనుకున్నా, కానీ ఎప్పుడు 2023లో అవ్వలేదు. అప్పుడు నేను థింక్ చేసిన ప్లాన్ బి ఉండాలి అని. కానీ తర్వాత ఇంకా యూపీఎస్సీ రాయాలి అని ఉండేమో, సో మళ్ళీ నేను యూపీఎస్సీకే వచ్చిన, మళ్ళీ ఇట్లా ఇప్పుడు ర్యాంక్ అట్లా వచ్చింది మేము. ఈ 2024లో రాకపోయిన ఉంటే ఇంకొక అటెంప్ట్ ఇచ్చుండేవాళ్ళ ఖచ్చితంగా? ఏమో డౌట్ మ్యామ్. రిజల్ట్స్ వచ్చిన రోజున అమ్మయ్యా ఇక మళ్ళీ ప్రిపేర్ అవ్వక్కర్లేదు అనుకున్నారా? అవును మ్యామ్, డెఫినెట్లీ అట్లా అనిపించింది. మళ్ళీ ప్రిలిమ్స్ యాక్చువల్లీ నా ర్యాంక్కి ఇప్పుడు ఈడబ్ల్యూఎస్లో నాకు ఆమె 17th ప్లేస్లో ఉన్నా, ఇంకా నా తర్వాత కూడా ఇంకొకరికి ఐఏఎస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నేను ఫస్ట్ అవుతుందా లేదా అని ఇంకొకసారి అటెంప్ట్ ఇవ్వాలా అని ఆలోచించిన. దాని తర్వాత ఇంకా కేటగిరీ అన్ని రిజల్ట్ వచ్చి అంటే లిస్ట్ వచ్చినాక ఓకే నాకు వస్తుంది అన్నాక కొంచెం కంఫర్టబుల్ ఫీల్ అయినా, మళ్ళీ రాయడం అవసరం లేదని. ఐ థింక్ 263 అంటే యుల్ గెట్ ఐఏఎస్ ఐ థింక్. ఎస్ మ్యామ్.